మళ్ళీ కొలువుల జాతర త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీలో 14,236, వివిధ శాఖల్లో 30,000 ఖాళీల గుర్తింపు. ఈ 15 నెలల్లో 58,868 పోస్టుల భర్తీ. ఇంకా గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు. మళ్ళీ ఈ ఖాళీలు ఇవన్నీ ఫిల్ చేసినాక మళ్ళీ అయితే పోస్టులు అనేటివి వేయడం జరుగుతుందని పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగాల భర్తీ అయితే చేయడానికి సిద్ధంగా ఉంది. వాటిలో మరి ఏ పోస్టులు భర్తీ చేస్తుంది అంటే చూద్దాము. నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొలువుల జాతరకు జోరు అందుకుంది. త్వరలో 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. అయితే వీటిలో అంగన్వాడీ పోస్టులు, అంగన్వాడీ హెల్పర్స్ ఉంటారు కదా ఆయాలు, ఆ పోస్టులు ప్లస్ రెవెన్యూ శాఖలో విఆర్ఓ ఆ పోస్టులు, ఇవి రెండు అయితే భర్తీ చేయడానికి ఇప్పుడైతే సిద్ధంగా ఉంది. ఇవైతే ఏ శాఖలో అయితే చెప్పడం జరిగింది. మరి ఇంకా చూస్తున్నారా అవి వివిధ శాఖలన్నింటితో కలిపి 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య 1.16 లక్షలకు దాటనుంది. అయితే ఇక్కడ గతంలో విఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వారిలో దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించనున్నారు. అయితే మిగిలిన 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చింది. వీటిలో అవసరమైన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఆర్థిక, న్యాయశాఖ, సచివాలయం, సమీకృత గురుకులాలు తదితరాలన్నింటితో కలిపి దాదాపు 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అయితే ఈ న్యూస్ పేపర్ అప్డేట్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇప్పుడైతే అంగన్వాడీ పోస్టులు ఇంకా విఆర్ఓ పోస్టులు అయితే పడతాయి అని తెలుస్తుంది. ఇంకా వివిధ శాఖల్లో అయితే పడతాయి. ఇవైతే ఖచ్చితంగా వీటి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రానుంది. నెక్స్ట్ చేయూత పింఛన్లు 42,51,341 2024-25లో పెన్షన్లు అయితే ఇంతమందికి అందజేయడం జరిగింది. రాష్ట్రంలో చేయూత సామాజిక పింఛన్ల కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులకు మొత్తం రూపాయలు 10,514.32 కోట్లు అందజేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2024-25లో ప్రభుత్వం తెలిపింది. ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ నెంబర్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ అంకెలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం రాసుకొని ఒక్కొక్కసారి రోజుకి ఒకసారి చదువుకుంటే ఇవి గుర్తుంటాయి. ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఈ బిట్స్ అనేటివి ఖచ్చితంగా రోజు పేపర్ చూడాలి, ఇవి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే ఈ పింఛన్ల కోసము ఎంత కేటాయించిండ్రు
ఇంతవరకైతే కేటాయించడం జరిగింది. ఈ పింఛన్ల కోసం కేటాయించిన అమౌంట్ ఇంత. అయితే 2025 వార్షిక బడ్జెట్లో పెన్షన్కు 14,861 కోట్లు కేటాయించింది. మొత్తం 11 కేటగిరీల్లో 42,51,341 మందికి పింఛన్లు అందించింది. అయితే వీరిలో దివ్యాంగులకు ఒక్కొక్కరికి ఎంత ఇస్తుందంటే 4,016 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల వారికి 2,016 చొప్పున ఇస్తున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే బాగా పోటీ గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్ అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకొని ఉంటే తప్ప మన ఎగ్జామ్లో ఆన్సర్ అయితే చేయలేము. ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్. నెక్స్ట్ అప్డేట్, 68% రైతులకు చిన్న కమతాలే. 2014 తర్వాత 4% పెరిగిన చిన్న కమతాలు. ఇవి కూడా ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ మనము జనరల్ స్టడీస్లో పేపర్ 1లో అయితే ఇవి వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెంబర్స్ అన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 2.47 లక్షల ఎకరాల్లోపు ఉన్న రైతుల శాతం ఎంత? 64.6%. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో వ్యవసాయ భూముల్లో చిన్న కమతాలు పెరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో చిన్న కమతాలు 4% పెరిగాయి. 2.47 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల శాతం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒకసారి మనం చూసుకుంటే ఇవి చిన్నవే, ఎగ్జామ్లో అయితే వస్తాయి. వీటిని మంచిగా గుర్తుపెట్టుకుంటే ఒక్క మార్కు కూడా మిస్ కాదు. ఇంకా కింద చూస్తే వివిధ వర్గాల వద్ద ఉన్న భూములు, ఎస్సీల వద్ద ఎంత ఉంది, ఎస్టీలు, సంస్థలు, ఇతర వర్గాల వద్ద. ఇవి నెంబర్స్ కొంచెం మనకు ఒక రోజుకు ఒకసారి చూసుకున్న ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు.